హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవల్ టెక్నిక్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు పంచదార తీసుకోండి, దాన్ని వేడి నీటితోటి మిక్స్ చేయండి. తర్వాత దానిలో ఏంటంటే మీరు పసుపు యాడ్ చేయండి అండ్ తర్వాత శనగపిండి అన్నమాట ఇది. సో శనగపిండిని యాడ్ చేసిన కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి ఏంటంటే ఫైనల్గా తేనెని కూడా కలపండి. తేనె ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే గైస్, మీరు మీ ఫేస్ మీద ఉండే మేకప్ ఆయిల్స్ మీరు మేకప్ వేసుకోకపోయినా కానీ ఒకవేళ ఫేస్ అది వాష్ చేసుకోకుండా ఉంటే కొంచెం నీట్గా క్లీన్గా వాష్ చేసుకోండి. సో వాష్ చేసిన తర్వాత ఏంటంటే ఫేస్ని తడి లేకుండా తుడవండి అండ్ ఇయర్ రింగ్స్ ఏమైనా ఉంటే కూడా తీసేయండి. ఎందుకంటే మనం కొంచెం ఈ టెక్నిక్ అది యూజ్ చేసినప్పుడు చెంపల మీద అది ఎక్కువ మనకి హెయిర్ అది ఉంటుంది కదా. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నది అనుకోండి, అది అంటుకుపోతూ ఉంటుంది, అనవసరంగా ఇయర్ రింగ్స్ పాడైపోతూ ఉంటాయి. నాకు ఒకసారి అలాగే అయింది. సో అందుకని చెప్పి పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో తర్వాత ఏంటంటే మీరు ఇందాక నేను చేసిన మిక్స్చర్ ఉంది కదా, ఫేస్ మొత్తం ఏంటంటే ఫస్ట్ థిక్ లేయర్ లాగానే అప్లై చేయండి. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఏ ఏరియాస్లో అయితే ఎక్కువ హెయిర్ ఉందో ఆ ఏరియాస్ మీద ఏంటంటే సెకండ్ కోట్ కూడా వేయండి. జస్ట్ అంటే ఇప్పుడు మీకు మీసం ఉండే ఏరియా ఉంటుంది కదా, సో అక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా లేయర్ లాగా వేయండి. అండ్ నాకేంటంటే మెయిన్గా చెంపల దగ్గర కొంచెం హెయిర్ ఉంది, అది రిమూవ్ చేద్దామని చెప్పి, అంటే కొంచెమే ఉంటుంది. ఇప్పుడు షేవింగ్ అది వెళ్ళడం కానీ, ఇప్పుడు షేవింగ్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ అంటే చేస్తూనే ఉండాలి కదా. సో దాని బదులు ఇలా డిఐవై అనుకోండి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ కొంతమందికి షేవింగ్ అన్నా లేకపోతే ఫేస్ మీద హెయిర్ని రిమూవ్ చేయాలన్నా భయం వేస్తూ ఉంటుంది కదా. సో ఇలాంటి న్యాచురల్ డిఐవైస్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం బెటర్ అనమాట. సో నేను చూపించినట్టు నా చెంపల దగ్గర అది మళ్ళీ ఎక్స్ట్రా లేయర్ వేస్తున్నాను. తర్వాత 15 minutes ఆగండి. ఆగిన తర్వాత మీరు ఈ టవల్ ఉంది చూడండి, ఇక్కడ నేను చూపించాను టెక్స్చర్ ఎలా ఉందో, లేకపోతే మీకు మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, సో అదేనా కొంచెం తడి చేసుకుని తర్వాత ఏంటంటే మీ హెయిర్ డైరెక్షన్ కిందకుంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లోకి మీరు ఆ టవల్ని పుష్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు చంపల దగ్గర హెయిర్ కిందకు ఉంటుంది కాబట్టి నేను ఆ టవల్ని పైకి పుష్ చేస్తున్నాను అనమాట. కొంచెం తడి చేసుకుంటూ చేయండి, సో దట్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. అలా అని చెప్పి మరీ తడి చేసేయద్దు, కొంచెం నీళ్ళు అది పిండేసి కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టండి ఫేస్ మీద. సో నేను నుదురు మీద కూడా కొంచెం అంటే మొత్తం ఫేస్ మొత్తం ఓవరాల్గా తుడుస్తున్నాను అనమాట. సో ఏమైనా హెయిర్ ఉంటే పోతుంది అని చెప్పి. సో మీకు కొంచెం హెయిర్ ఉంటే ఈ టెక్నిక్ అనేది మీరు ఒక 2-3 times చేస్తే సరిపోతుంది కదా, అంటే వీక్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. లేదు మీకు ఎక్కువ హెయిర్ ఉంటాయి ఏంటంటే వీక్లో 2 సార్లు చేస్తూ వెళ్ళండి. సో దాట్ మీకు లైక్ మంచి క్లీన్ అవుతుంది స్కిన్ అనేది. నిజంగా చాలా బాగుంది రిజల్ట్స్ అనేవి మాత్రం. సో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే మీకు ఎక్కువ హెయిర్ ఏమి రిమూవ్ చేయదు గైస్, కొంచెమే రిమూవ్ చేస్తుంది. సో కొంచెం ఉన్నవి రిమూవ్ చేస్తుంది. బట్ మీ స్కిన్ని చూసారు కదా, చాలా తెల్లగా చేసింది అండ్ లిటరల్లీ గ్లాస్ స్కిన్ గ్లో కూడా ఇచ్చింది, చాలా గ్లో ఇచ్చింది. అండ్ మీ స్కిన్ ముట్టుకుంటే చాలా బేబీ సాఫ్ట్ లాగా ఉందన్నమాట. సో ఓవరాల్గా డీప్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉండవు కాబట్టి మీరు లైక్ యూజ్ చేసుకోవచ్చు. తక్కువ హెయిర్ ఉంటే తక్కువ సెషన్సే, లేకపోతే ఎక్కువ సార్లు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్, బై సన్షైన్స్.